వెల్కమ్ టు నమిత న్యూస్. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన కూటమికి ధన్యవాదాలు తెలిపిన మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. వక్ఫ్ సవరణకు ఎన్డీఏ భాగస్వామ్యంలో మద్దతు తెలపడం సంతోషించదగ్గ విషయం. వక్ఫ్ సవరణల వల్ల ముస్లింలకు ఎలాంటి లోటు జరగదన్నారు. బీజేపీతో కలిసి ఉన్నప్పటికీ మైనార్టీలకు ఏ ఇబ్బంది వచ్చినా ముందు నిలబడింది చంద్రబాబు నాయుడు అన్నారు. వైకాపా కులాలను మతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం పడుతుందన్నారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారన్నారు. వక్ఫ్ సవరణలపై ముస్లింలను రెచ్చగొడుతున్నారు. 370 ఆర్టికల్ ట్రిపుల్ తలాక్ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఏ విధంగా మీరు మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించేందుకు గడిచిన 5 ఏళ్లలో ఒక్క సమావేశమైనా ఏర్పాటు చేశారా అని సూటిగా ప్రశ్నించారు. ముస్లిం సమాజానికి వైకాపా ఎన్నడూ శత్రువేనన్నారు. ముస్లింల సంక్షేమం కోసం వైకాపా ప్రభుత్వం ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టలేదని గుర్తు చేశారు. వైకాపా మాయలో ముస్లింలు పడకూడదని విజ్ఞప్తి చేశారు. పార్టీగా ఉంటారు కాబట్టి మీరు ఏ విధంగా అయినా కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సవరణలు చేయించండి అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ప్రజాస్వామ్యవాది మానవతావాది అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మన అబ్జెక్షన్స్ అన్ని కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గరికి తీసుకెళ్లి దాదాపు అన్ని సవరణలు కూడా జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకులందరికీ కూడా ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే మన రాష్ట్రంలో ఏ మైనారిటీ సోదరుడికి కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా నష్టం జరగకుండా మన రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం, బిల్లు పరిస్థితి పక్కలో పెట్టండి అనేటువంటి భరోసా ఇవ్వడం జరిగింది. అందుకు చొరవ తీసుకున్నటువంటి మన షాజహాన్ బాషా అన్న తదితర ముస్లిం పెద్దలందరికీ కూడా వీళ్ళ యొక్క చొరవ వలన చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన రిప్రజెంటేషన్ వల్ల దేశవ్యాప్తంగా కూడా మైనార్టీ సోదరులకు ఉపయోగపడే విధంగా ఈ బిల్లో సవరణలు చేయడం జరిగింది. అందుకు మరొకసారి మనమందరం మైనార్టీ సోదరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఒక భరోసా ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క చిన్న ఇబ్బంది కూడా మైనార్టీ సోదరులు కలగదని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టే విధానంతో ఏ విధంగా పోతున్నారో ఈ రాష్ట్రంలో చూస్తున్నాము. ఎందుకంటే మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముస్లిం నాయకుల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం. గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో 370 ఆర్టికల్ ట్రిపుల్ తలాక్ బిల్లులు ఇవన్నీ పార్లమెంట్లో పెట్టినప్పుడు మీరు ఏ విధంగా ఆ చట్టాన్ని ఆ బిల్లుల్ని అంగీకరించారో మొత్తం రాష్ట్రమంతా చూసింది, దేశమంతా చూసింది. ఈరోజు పోనీ నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మీరేమైనా బిల్లుని వ్యతిరేకించారంటే వ్యతిరేకించలేదు. పార్లమెంట్ సమావేశాలు పాల్గొనకుండా బయటకు వచ్చారు. ఇది ఏ విధానం? ఇది ఏ విధానంతో పోతున్నారు? కేవలము మీరు పాలించిన 5 ఏళ్ల పరిపాలనలో ఒక్క రోజైనా ముస్లింల సంక్షేమం కోసం అయితేనేమి, వక్ఫ్ బోర్డ్ చట్టాలని పదును చేసే విషయం అయితేనేమి, వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని పరిరక్షించే విషయాల్లో అయితేనేమి 5 ఏళ్ల కాలంలో ఒక్క సమావేశం నిర్వహించారా? ఓన్లీ వాళ్ళ అభివృద్ధికి, ముస్లిం సమాజం అభివృద్ధికి ఏ ఒక్క ప్రతిపాదన చేశారా? కేవలం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టడమే కానీ అది అమలుకు నోచుకోకపోవడం, ఏ ఒక్క బడ్జెట్ కూడా మీరు ప్రవేశపెట్టినటువంటి ముస్లిం సమాజానికి దొరక్కపోవడము, ముస్లిం సమాజం దక్కకపోవడము ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ చూశారు. మేము ఒకటే చెప్తున్నాం ముస్లిం సమాజానికి, వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిర్వహించే కార్యక్రమాల్లో అయితేనేమి, రెచ్చగొట్టే విధానాలతో అయితేనేమి మీరు వాళ్ళ భ్రమలు పడకండి. ఎప్పటికైనా ముస్లిం సమాజానికి వైఎస్ఆర్సీపీ ఒక ద్రోహిగానే ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు 5 ఏళ్ల కాలంలో ముస్లింల సంక్షేమానికి ఏ విధంగా వాళ్ళు పాటుపడారు? అదే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమం నిర్వహించిందో ఒక్కసారి ముస్లిం సమాజం మొత్తం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ రోజు కూడా 6,200 కోట్ల బడ్జెట్ మేము ముస్లిం సంక్షేమానికి వినియోగంలో తెస్తున్నాము. ఇప్పటికే దాదాపు 500 కోట్ల రూపాయల వరకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అయితేనేమి, మైనార్టీ సంక్షేమ నిధుల ద్వారా అయితేనేమి ప్రజలకి దక్కే అవకాశాలు ఉన్నాయి. మొన్న జరిగినటువంటి మైనార్టీ కార్పొరేషన్ రుణాలు కూడా ఇప్పటికే బ్యాంకుల వరకు వెళ్ళాయి. 1 లక్ష రూపాయల సబ్సిడీతో చిన్న రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది.
అదే 5 ఏళ్ల పరిపాలనలో మేము గతంలో కూడా చాలా సందర్భాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేద్దాం. ఒక బుక్లెట్ రిలీజ్ చేయండి, మీరు చేసిన సంక్షేమ అక్కడ ఏ ఒక్క రోజు కూడా వాళ్ళకి స్పందించలేదు. ఈరోజు ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టే విధానం చేస్తున్నారు. మీరు వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకించే వాళ్ళైతే జేపీసీ సమావేశాలు ఎన్నిసార్లు జరిగాయి? మీలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఎన్ని సమావేశాల్లో పాల్గొన్నారు? ఏ విధమైన ప్రతిపాదన చేశారు? ఒక్క ప్రతిపాదన ఏమైనా చేశారంటే ప్రతిపాదన చేసిన దాఖలాలే లేవు. కేవలం తెలుగుదేశం పార్టీ సభ్యులే దాంట్లో సవరణలు చేసి ఆ సవరణలు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే మేము ముస్లిం సమాజానికి ఎటువంటి ఢోకా లేదనే ఒక సందేశాన్ని మేము ఇవ్వగలుగుతాము. ఆ సవరణలు కానీ చేయకపోతే ఈ బిల్లును మేము ఆమోదించలేమంటే అప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ సవరణలు చేసి బిల్లును ఆమోదింపజేది. ఇప్పుడు ఏ పార్టీ ముస్లింల సంక్షేమానికి పాటుపడతా ఉందో ముస్లిం సమాజం అంతా గుర్తించుకోవాలి. వాళ్ళ కళ్ళబొల్లి మాటల్లో పడకుండా ముస్లిం సమాజం అభివృద్ధి కోసము ఆ పార్టీలో ఉండే ముస్లిం నాయకులు కూడా తోడ్పడాలని కోరుతున్నాం. 8 నెలల జీతాలు ఇవ్వకపోతే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ చేశారు. మీ పీరియడ్ 6 నెలలు, మీ పీరియడ్ 6 నెలలు, మిగతాది మా పీరియడ్వి ఒక్కసారిగా రిలీజ్ చేశాం. ఎక్కడ ఏ ఇష్యూలో క్లారిటీ లేదు చెప్పండి. ఇదే కాకుండా ఈరోజు చెప్తున్నాను, వక్ఫ్ ప్రాపర్టీస్ పైన మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు ఒక్క ప్రాపర్టీ డెవలప్ చేయలేదు. ఒక్క ప్రాపర్టీ మీరు ఎక్కడ కూడా కానీ ఏదైనా దాని గురించి కావాల్సిన శాంక్షన్ ఇవ్వలేదు. మీరు ఉత్తమ మాటలకు మాత్రమే మీరు చేసిన పరిపాలన. ఈరోజు కూడా మీకు క్లియర్ కట్ ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే డిబేట్కి వస్తారంటే ఏ ప్లాట్ఫామ్లో అయినా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సవాల్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాపర్టీలు కాపాడే ఈ ప్రాపర్టీలు ఖచ్చితంగా కాపాడుతాం, అభివృద్ధి చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు దీనికి కంకణం కట్టుకున్నారు. ఇదే కాకుండా ఇంకా ఏం కావాలో కూడా ఆయన పూర్తి స్థాయిగా ఇప్పుడు 5,434 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్ ఇచ్చారు. ఇది కాకుండా ఇంకా అదనంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంఎస్ఎంఈ పార్కులు కూడా వక్ఫ్ ల్యాండ్లో ఇచ్చి మైనార్టీలకు అభివృద్ధి చేయాలని ఉన్నారు. ఇదే కాకుండా అన్ని విధాలుగా మైనార్టీల అభివృద్ధి కోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఊరికి కళ్ళు తుడిసే మాట్లాడొద్దు. నొప్పి కడుపులో ఉంది, కళ్ళలో నీళ్ళు వస్తా ఉంది. కడుపు నొప్పికి మందు అంటే కళ్ళు తుడిసేస్తే నొప్పి పోతుందా? ఊరికే చలికాలం వద్దంతా వచ్చేసాను రాజకీయానికి. ఊరికే వద్దు. ఏమన్నా ఉంటే స్ట్రేట్గా మాట్లాడదాం. ఒకటే మా అజెండా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధి ఎదుగుదల. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యతగా ఉంటారని మీరు మిస్యూజ్ ప్రాపర్టీలు తినేయడంలో మీరు పెద్ద చేయి మీది. మీరు ఎవరికి మాట్లాడతారా? ఎస్, ఈరోజు రాష్ట్రం కోసం కేంద్రంకి సపోర్ట్ చేశాం. ఏ క్రిమినల్ కేసుల కోసం కాదు, ఏ సొంత అజెండా కోసం కాదు, ఏ వ్యక్తిగత కారణాల కోసం కాదు. రాష్ట్రం అతిలాకుతలం అయిపోయింది. రాష్ట్రం పరిస్థితి చాలా దిగుజారుడుగా ఉంది. ఆర్థికంగా నిర్వీర్యమైపోయింది. రాష్ట్రంకు ఈరోజు కాపాడే అవసరం ఉంది. రాష్ట్రం అభివృద్ధి పూర్తిగా శూన్యమైపోయింది. ఊర్ల ముందర మున్సిపాలిటీలో గ్రామాల్లో రోడ్లు లేవు. అంతా గుంతలమయమైంది. తాగడానికి నీళ్లు లేవు, ఉండడానికి లైట్లు లేవు. ఇటువంటి స్థితికి తెచ్చిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కూడా మాట్లాడతారా? మీరు సమాజానికి తలెత్తుకోకుండా చేసిన చరిత్ర మీరు సర్వనాశనం చేశారు. 38 జేపీసీ మీటింగ్లు పెట్టారు. 4 మీటింగ్లకు మాత్రమే విజయసాయి రెడ్డి గారు అటెండ్ చేశారు. అదే మా ఎంపీ దాదాపు 28 మీటింగ్లు అటెండ్ చేశారు. నేను హైదరాబాద్లో జేపీసీ మీటింగ్ అటెండ్ చేస్తే ఇదే విజయసాయి రెడ్డి ఆ రోజు జేపీసీ మీటింగ్లో నేను మాట్లాడితే ఇతను ఏం మాట్లాడారు? అటుపక్క వేరే వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఎక్కడ కూడా కానీ ఈయన మాకు సపోర్ట్ చేసి మాట్లాడలేదు, మైనార్టీలకు సపోర్ట్ చేసి మాట్లాడలేదు. వీళ్ళు కూడా మాట్లాడతారు సిగ్గు లేకుండా. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ వైసీపీలో నుంచి ఎవరో ఇక్కడ క్యాండిడేట్ ఉన్నాడే, ఆయన మాట్లాడుతూ ఏదో రాష్ట్రంలో కేంద్రం సపోర్ట్ చేశారు,
మదనపల్లి ఎమ్మెల్యే రాజీనామా చేయాలన్నాయట. నా రాజీనామా దేవుడెరుగు. నీ ఎమ్మెల్యేలు తినేసిన చరిత్ర నీకు చెప్తా. నీ సీఎం ఎక్స్ సీఎంకి చెప్పి వాళ్ళ దగ్గర క్రిమినల్ కేసులు పెట్టిస్తావాడాడు. మదనపల్లి ఆస్తుల్లో కూడా కొంతమంది చేతులు ఉన్నాయి పెద్దోళ్ళు. అదంతా చరిత్ర ఉంది, సందర్భంలో మాట్లాడతా. ఇంకా ఎందుకు అది అర్థమైందా? ఎవరెవరు 5 ఎకరాలు రిజిస్టర్ చేశారు, ఎవరు వెనకాల సంతకాలు పెట్టారు, ఎవరు కింద విట్నెస్ చేశారు, అదంతా నా దగ్గర ఉంది. అది ఇప్పుడు కాదు, ఫేస్ ఆఫ్ టైంలో మాట్లాడతాం. ఈరోజు మీకు చెప్తున్నాను చూడండి, ఎక్కడెక్కడ వక్ఫ్ ఆస్తులు మిస్యూజ్ అయినాయో ఇది నేను అసెంబ్లీలో మాట్లాడిన డాక్యుమెంట్. అసెంబ్లీలో నేను మాట్లాడిన డాక్యుమెంట్ ఇది. కడపలో కూడా ఒక ఆస్తి, పెద్ద ఆస్తి మిస్యూజ్ అయింది. దానికి సంబంధించిన ఆ రోజున ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా మైనార్టీ మినిస్టర్ కూడా చేయండి. ఇదే కాకుండా కర్నూలులో, నంద్యాలలో, కడప, దీంట్లో అదేవిధంగా ప్రకాశంలో, అదేవిధంగా నెల్లూరులో ఇవన్నీ మిస్యూస్ ఉన్నాయి. ఈరోజు మీకు నేను సూటిగా చెప్తున్నాను, ఇప్పుడు మరొకసారి చెప్తున్నాను, ఈ వక్ఫ్ ఆస్తులు కాపాడి దీనికి అభివృద్ధి చేసే బాధ్యత కూడా మాది. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఆస్తులు ప్రొవిజన్ తీసుకోవడం జరిగింది. 100 రూములు కట్టాం. 100 రూముల్లో నేను ఎమ్మెల్యే 2014 వరకు ఉన్నప్పుడు దాదాపు 25-30 రూములే కట్టాం, 40 రూములే కట్టాం. మిగతా 60 రూములు తెలుగుదేశం పార్టీ పాలనలోకి వచ్చినాక కట్టాం. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆస్తుల పైన ఎందుకు కడతా ఉన్నారు, వీళ్ళకి ఆపండి అని చెప్పి ఎవరు రాలేదు. ఎవరైనా వస్తే కూడా అక్కడి నుంచి ఆయన డైరెక్ట్ ఇండికేషన్ ఇస్తాడు, దాని తంటకు మీరు పోవద్దండి. ఇది క్లియర్ కట్ అజెండా. ఇది మీ అజెండాకి, మీ అజెండా భూబకాసురులు. మీరు భూమి కూడా మింగేస్తారు. మీరు కూడా మాట్లాడతారు సిగ్గు లేకుండా. మీకు అసలు మైనార్టీలకు ద్రోహం చేసిన వాళ్ళు మీరు. అదేవిధంగా సెంట్రల్ నుంచి మ్యాచింగ్ ఫండ్ డబ్బులు ఇస్తే 500 కోట్లు మీరు ఆ డబ్బులు కట్టి మైనార్టీలకు సంక్షేమానికి వాడలేదు. మీరు టోటల్ ఫ్లాప్ సినిమా మీది. మైనార్టీలకు మోసం చేసిన ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ పార్టీ. నేను మొన్న కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఒక